నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిషరత్న శ్రీమతి కోనాల భాగ్యలక్ష్మి రెడ్డి గారు ఉన్నారు. అమ్మతో మాట్లాడి మనకున్న సందేహాలని తెలుసుకుందాం. అదేవిధంగా జూలై నెలలో 12 రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది, దానికి సంబంధించిన పరిహారాలు కూడా మనం అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అమ్మ, ఇప్పుడు మనకి జూలై నెలలో అసలు ఈ 12 రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది? మీరు ప్రతి నెల తెలియజేస్తారు కాబట్టి ఈ నెలలో అసలు ఏ విధంగా ఉంటుంది, పరిహారం కూడా తెలియచేయాలి. ముందుగా మనకి మేషరాశి కాబట్టి మేషరాశి గురించి తెలియచేయండి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయే సర్వ విఘ్నోపశాంతయే. ఓం శ్రీ మాత్రే నమః. ద్వాదశ రాశుల వారికి మాస ఫలాలు కార్యక్రమానికి స్వాగతం. ఏ విధంగా ఉండబోతోంది? జూలై మాసం 1/7/2024, 31/7/2024 అనే విషయాలు ఇప్పుడు మనం ప్రస్తావించుకుంటున్నాము. ముఖ్యంగా చూసినట్లయితే 6వ తారీఖున శుక్రుడు కర్కాటక రాశిలోకి ప్రవేశం, 12వ తారీఖున కుజుడు వృషభంలోకి ప్రవేశిస్తున్నాడు, 16వ తారీఖున రవి సంక్రమణం జరగబోతోంది కర్కాటకంలోకి, అదేవిధంగా 19వ తారీఖున బుధుడు సింహంలోకి రాబోతున్నాడు. ఏ విధంగా ఉంది ఈ గ్రహాలు, ఈ గ్రహాల యొక్క సంచారం నిమిత్తం మనలో ఉండేటటువంటి ద్వాదశ రాశుల వారికి కూడా ఈ మాసమంతా ఏమి మార్పులు చేర్పులు అనే విషయాలు తెలుసుకుందాం. మరి ఓం శ్రీ మాత్రే నమః. అమ్మ, ఇప్పుడు మేషరాశి వారికి ఏ విధంగా ఉంటుంది అసలు? ఓం శ్రీ మాత్రే నమః. మేషరాశి వారికి మాస ఫలాలు కార్యక్రమంలో స్వాగతం. ఏ విధంగా ఉండబోతుందంటే, కుజుడు చూస్తే లగ్నాత్తు ఉన్నాడు, ద్వితీయంలో గురుడు, తృతీయంలో శుక్రుడు రవితో కలిసి ఉన్నాడు మిథునంలో, చతుర్థంలో చూస్తే బురుడు. అదేవిధంగా చూసినట్లయితే కనుక మనకి షష్టమంలో చూసినట్లయితే కనుక కేతువు కనిపిస్తున్నాడు. సప్తమ, అష్టమ, నవమ, దశమ, ఏకాదశంలో శని భగవానుడు, ద్వాదశంలో రాహువు. అందువల్ల ఎవరైనా సరే ఈ మాసంలో ఎక్కడైనా సరే వెళ్ళేటప్పుడు అంటే ఎలాంటి పరిస్థితులు అంటే కనుక విదేశీయానం చేయాలి, లేకపోతే విదేశాల గురించి ప్లానింగ్ ఏమైనా చేస్తుంటే కాస్త ఖర్చైనా పనులు జరిగే అవకాశాలు, ఆర్థిక పరిస్థితులు కూడా కొంచెం అనుకూలంగానే ఉంటాయని చెప్పొచ్చు. అందువల్ల బెంగ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. యత్న ప్రయత్నములు మానవ ధర్మము, జయాపజయములు దైవాధీనము అన్నట్లుగా మీరు ప్రయత్నం చేయండి, విజయం సాధిస్తారు. ఇది మొట్టమొదటి శుభవార్త కిందే భావించాలి. తర్వాత ఏంటంటే కనుక కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలే కనిపిస్తున్నాయి. అంటే 100% కూడా దూసుకెళ్ళిపోండి, 100% పట్టిందల్లా బంగారం ఆ విధంగా చెప్పట్లే. అలా అనేసి స్తబ్దంగా ఉంది, ఎక్కడ వేసిన గొంగలు ఎక్కడే, అది కాదు. అంటే అటు ఇటు బ్యాలెన్సింగ్గానే మిశ్రమంగా నడిచిపోతుంటుంది. అంటే ఇప్పుడు చిన్న వ్యాపారస్తులు కానీ పెద్ద వ్యాపారం చేసుకునే వాళ్ళకి జూలై నెలలో ఏ విధంగా ఉంటుందంటారు ఆర్థికంగా? కొంచెం ఓకే. చిన్న వ్యాపారస్తులు కానీ పెద్ద వ్యాపారస్తులు కానీ కొత్త వ్యాపారాలు ప్రారంభించాలనుకునే వాళ్ళు కానీ డబ్బులు వెసులుబాటు అయితే బాగానే ఉంటాయి, కానీ ఆచితూచి అడుగు వేయాలి. ఎందువల్ల అంటే కనుక కొత్త వ్యాపారాలు చేసేటప్పుడు అనుభవజ్ఞుల సలహాలు తీసుకొని దాని నిమిత్తం మీరు ప్రారంభిస్తే కనుక సక్సెస్ రేట్ పెరుగుతుంది. ఆ విషయం ఒకటి గుర్తుపెట్టుకోండి. తర్వాత ఏంటంటే కనుక ఆఖరి వారం అంటే 3వ వారం 4వ వారానికి వస్తుల్లోకి ఆల్వేస్ బీ కేర్ఫుల్. ఎందువల్ల అంటే ఎవరన్నా సరే నమ్మించి మోసం చేసేవాళ్ళు తగిలే సూచనలు కనపడుతున్నాయి. అందువల్ల గబక్కన ఈ ఫస్ట్ 1వ వారం 2వ వారం హ్యాపీస్, ఆ తర్వాత 3వ వారం 4వ వారంలో కాస్త అప్రమత్తంగా ఉండండి. ఆ జాగ్రత్తలు మీరు తీసుకున్నట్లయితే అన్ని విషయాల్లోని ప్రతి విషయంలోని కూడా కంపల్సరీ జాగ్రత్త తీసుకోండి. కళ్ళు మూసుకొని సంతకాలు పెట్టడం కానీ దేనికైనా సరే కొనడాలు అమ్మకాలు షేర్ మార్కెట్లు బీ కేర్ఫుల్. తర్వాత విషయానికి వచ్చినట్లయితే కనుక ఇంటా బయటనండి మీ కోపాన్ని మీరు కంట్రోల్ చేసుకుంటే అన్ని విధాల చాలా యోగదాయకంగా ఉంటుంది. ఏంటంటే కనుక కొంచెం స్పీడ్గా మీరు మాట అనేస్తే అవతల వాళ్ళు హర్ట్ అయిపోయి ప్రాబ్లమ్స్ మీకు వచ్చేస్తాయి. ప్లస్ ఏంటంటే 12వ తారీఖున దాటిన తర్వాత కుజుడు కూడా వృషభంలోకి ప్రవేశిస్తున్నాడు. అంటే నాలుక మీద నాట్యం చేస్తాడు. అప్పుడు ఎట్లా ఉంటుంది మనకి? మనం ఏం మాట్లాడినా సరే అవతల వాళ్ళకి రామ అన్నా సరే ఒక విధంగా తప్పుగా అనిపించేటటువంటి సూచనలు ఇంట్లో వాళ్ళకు కూడా, అంటే ఇంటా బయట కూడా మీకు కాస్త మీ మాట వలన ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది. తర్వాత విషయానికి వచ్చినట్లయితే కనుక కొన్ని ముఖ్య విషయాలందు మీ యొక్క బంధుమిత్రుల వల్ల కాకుండా బంధువుల కన్నా కూడా మిత్రులు ఎక్కువ సహాయం చేస్తారు. ముఖ్యంగా శుభకార్యాలు,
కుదిరేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. శుభవార్త వింటారు. ఆ విషయాల్లో అయితే ఏ విధంగా లోటు లేదు. అన్ని రకాలుగా ముందుకి సజావుగా సాగుతుందని చెప్పొచ్చు. అమ్మ, ఇప్పుడు ప్రైవేట్ ఉద్యోగస్తులు కానీ గవర్నమెంట్ రంగానికి సంబంధించి జూలై నెలలో ఏ విధంగా ఉంటుందంటారు? అంటే స్థాన చలనాలు ఉంటాయని ఆశిస్తున్నారు. అంటే కొంతవరకు అంటే ఏమిటంటే కనుక ఇంతవరకు అవ్వలేదు ఈ సంవత్సరం అవుతుందా లేదా అనుకునే వాళ్ళకి కాస్తంత ఆశాజనకంగానే ఉంది. అయితే ఏమిటంటే కనుక అది కూడా పెండింగ్ పడేటటువంటి సూచనలు ఎక్కువ కనిపిస్తున్నాయి. బదిలీలు ఎక్కువ అయిపోతాయన్న విషయం లేదు. కానప్పటికీ కూడా కాస్త మీరు అప్రమత్తంగా మీ ప్రయత్నాలు మీరు చేసుకుంటే తప్పనిసరిగా స్థాన చలనం, పదోన్నతి ఇవన్నీ కూడా ఉంటాయి. అందువలన కాస్త మీ ప్రయత్నాలు మీరు బంధువులను పట్టుకుంటారా, మిత్రులను పట్టుకుంటారా, వాళ్ళ సహాయ సహకారాలు మీకు ఉండాలంటే మనం వెళ్ళి అడగాలి కదా. అడగందే అమ్మైనా పెట్టదు. అందువల్ల ఆ విషయంలో ప్రయత్నాలు చేయండి. ఉద్యోగస్తులు, తర్వాత వ్యాపారస్తులు కూడా కొంచెం ఆచితూచి జాగ్రత్తగా 3-4 వారాల్లో ఉంటే చాలా ఉపయుక్తంగా ఉంటుంది. వివాహ ప్రయత్నాలు అయితే కనుక బ్రహ్మాండంగా ఉంటాయి. ఆ విషయంలో మీరు బెంగపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎక్సలెంట్గా సంబంధం కుదురుతుంది. అంటే వీళ్ళకి ఏమైనా ఆరోగ్య సమస్యలు అంటే ఉన్నాయమ్మా? ప్రధానంగా చెప్పాలంటే కనుక ప్రజెంట్ అయితే ఆరోగ్య సమస్యలు ఏం లేవు. కానీ ఏంటంటే సూర్య నమస్కారాలు విడవకుండా మానకుండా చేసుకోవాలి. కారణం మళ్ళీ 16వ తారీఖున రవి కర్కాటకంలోకి పడుతున్నాడు. ఈ మేషరాశి వారికి కర్కాటకం ఏమవుతుందంటే కనుక 4th హౌస్ అవుతుంది. కాబట్టి కాస్త సూర్య నమస్కారాలు ఇప్పటి నుంచి మానకుండా చేసుకోండి. రవి, మిత్ర, సూర్య, ఖగ, భాను, పూష, హిరణ్యగర్భ, మరీచ, ఆదిత్య, సవిత్ర, అర్క, భాస్కరేభ్యో నమః అని చేసుకోవడం. తర్వాత ఏంటంటే కనుక సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ప్రతిరోజు ఓం సాం శరవణ భవ అని పానకం, ఎర్రటి పూలతో పూజ చేసి పానకం, వడపప్పు, చలిమిడి నివేదన చేయండి. అద్భుతమైనటువంటి అవకాశాలు వస్తాయి. మీకు నాలుక మీద సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తొందరపాటు మాటలు రానివ్వకుండా చేస్తాడు. అంటే పరిహారం కూడా ఈ విధంగానే చేసుకోవాలి. ఈ విధంగా చేసుకోవడం మంచిది. కుదిరినప్పుడల్లా కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అష్టకం చదువుకోవడం, మంగళవారం పూట గుడికి వెళ్ళి దర్శనం చేసుకోవడం, అది చాలా బాగుంటుంది. 7 ప్రదక్షిణాలు కూడా చేయండి. అన్ని విధాలా మీకు మీ యొక్క ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళగలుగుతారు. మరి వీళ్ళు ఏమైనా కొత్త పనులు చేపట్టాలంటే జూలై నెలలో, అంటే ఇప్పుడు వ్యాపారం కావచ్చు, ఏదైనా ఒక కార్యక్రమం చేయాలంటే చేసుకోవచ్చా మేషరాశి వాళ్ళు? మేషరాశి వాళ్ళు ఇప్పుడు మేషరాశిలో ఉన్నటువంటి అశ్విని, భరణి, కృత్తిక, ప్రథమార్థం వీళ్ళు ఏమిటంటే కనుక కుజుడు వాళ్ళ రాశిలో ఉన్నంతసేపు కూడా స్పీడ్గా వెళదాం అనుకుంటూ ఉంటారు. పక్క రాశిలోకి వస్తాడు, అంటే ద్వితీయంలోకి వస్తాడు, వాక్కు స్థానంలోకి వస్తాడు. వాక్కు స్థానంలో కుటుంబం ఉంటుంది, అన్నీ ఉంటాయి. అందువల్ల కుటుంబ వ్యక్తుల సహకారంతో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఆచితూచి అడుగులు వేస్తే కొత్త వ్యాపార ప్రయత్నాలు కూడా ఈ 15వ తారీఖు లోపల మీరు చేసుకోండి. అంతేగాని కొత్తవి మళ్ళీ అప్పుడు మంచి రోజులు కాదు అనేసి మొదలు పెట్టాం కదా, ఇంకా 15 రోజులు పోతే అలాగే శ్రావణ మాసం, ఇలాంటి ఆలోచనలు ఉంటాయి. కాబట్టి మీరు ఈ విషయాల్లో కూడా మంచి ముహూర్తం చూసి మంచి పనులు మొదలుపెట్టండి. నెలకి ఆగిపోతే ఏమిటిట, ఆగండి. చక్కగా 4-5 ఇంకా తెలివితేటలు మీరు ఇంప్రూవ్ చేసుకోండి. దాని మీద సరైనటువంటి దృష్టి పెట్టండి. డెఫినెట్గా మీరు సక్సెస్ అయిపోతారు. అమ్మ, పరిహారం అంటూ ఏం చేసుకుంటే మంచిది? ఇందాక మీరు సుబ్రహ్మణ్య స్వామి గురించి తెలియజేశారు, ఇంకా ఏ విధంగా చేస్తారు? అంటే గురువు కూడా 2nd హౌస్లో ఉన్నాడమ్మా వీళ్ళకి. అందువల్ల గురుగ్రహ అనుగ్రహం కోసం గురువారం నాడు చక్కగా ఒక శనగలు ఉడకబెట్టి వాటిని బెల్లం కలిపేసి గోమాతకు తినిపించడం అనేది చాలా మంచి శుభ సూచన. అందువల్ల వీళ్ళకి అంటే ఏంటంటే ఆర్థిక ఇబ్బందులు అనేవి లేవు, ఆనందంగా ఉంటారు. ఆర్థిక సమస్యలే కదా ముఖ్యమైన సమస్యలు మనిషికి. అందువల్ల ఆ విధంగా చూసినట్లయితే అద్భుతంగా ఉంటుంది. మంచి పరిహారం తెలియజేస్తారమ్మా మేషరాశి వారికి సంబంధించి. ధన్యవాదాలు మీకు. ఓం శ్రీ మాత్రే నమః. ఆస్ట్రో భాగ్యలక్ష్మిని ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా? చేయకపోతే వెంటనే చేయండి. మేము ప్రతిరోజు ఏదో ఒక మంచి విషయాలతో, వీడియోలతో, మాస ఫలాలు, వార ఫలాలు, అవే కాకుండా జాతక విశ్లేషణ, పొంతనలు, మీకు ఎనీ డౌట్ ఏమున్నప్పటికీ కూడా నాకు కాల్ చేయొచ్చు. 9866044439 అనే నెంబర్కి మీరు కాల్ చేసినా, వాట్సాప్ చేసినా, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ అండ్ నేమ్ ఈ 4 పెట్టినట్లయితే సరిపోతుంది. తర్వాత విషయానికి వచ్చినట్లయితే 16 సంవత్సరాలు పూర్తి చేసుకుని 17వ సంవత్సరంలో అడుగుపెట్టినటువంటి శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో. మీకు మీ బంధువులకు కానీ, మీ మిత్రులకు కానీ, మీ ఇంట్లో కానీ పెళ్లి కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే మమ్మల్ని వెంటనే సంప్రదించవచ్చు. ఓం శ్రీ మాత్రే నమః.